వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఈరోజు మొదటి రోజు ఓటింగ్ మాత్రం అదిరిపోయినాయని చెప్పాలి. విన్నర్ ఎవరో డిసైడ్ చేసే ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కాకపోతే అనూహ్యంగా ఈ లాస్ట్ నుంచి లాస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్కి వచ్చేసారు. కానీ ఆయన చేసిన యాక్షన్ ఊరికే పోలేదు. ఎవరు? మన భరణి గారు. ఆయన ఏ రేంజ్లో ఉన్నాడని తెలిస్తే మీరంతా షాక్ అయిపోతారు. ఈ ఓటింగ్ ప్రకారమే, ఇదేదో నేను మనసులో ఒకటి ఏదో చెప్పడం కాదు, ఓటింగ్ చూసి చెప్తున్నది ఇది. ఓకే, ఈ ఓటింగ్లో మాత్రం మనకు ఆయన రావడము ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన ఒక్క డైలాగ్ చెప్తే ఇంత హిట్ అయిపోతుంది సినిమా అంటే ఎప్పుడో చేసేవాడు ఆయన. కానీ ఇన్నాళ్ళు మిస్ అయినా ఇప్పుడైనా ఫైర్ వచ్చిన దానికి సంతోషిద్దాం. మీకు ఆల్రెడీ తెలిసిపోయినది ఎవరు ఆయన అని. భరణి గారు వా 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 ఈ ఏమి మన రేంజ్ ఒక అద్భుతంగా పైకి వచ్చేసాడు ఆయన. చెప్తా ఆర్డర్ వైజ్గా వద్దాం. ముఖ్యంగా విన్నర్ మెటీరియల్ ఎవరన్నా ఉన్నారంటే ఇంకెవరు? మన తనుజని కొట్టేవాళ్ళు లేరు. ఇంకా అవసరం లేదు, వీళ్ళంతా ఆడటమే అనవసరం అన్నట్టుగా ఇప్పటికి కూడా పైన టాప్ రేంజ్ 10 మంది మనకు వచ్చినా కానీ ఓటింగ్కి ఆమె 27% పైన ఉందంటే ఇంకా ఎవరు ఆమెను కొట్టేది? ఆమెను అందుకోవడానికి దారిదాపుల్లో ఎవరు లేరు. ఇంకా తనుజని కొట్టేకి కనీసం అందుబాటులో ఆ సగాలు కూడా లేరు. ఈ మనకు ఇమానియల్ వచ్చింటే కూడా ఇంకా అది కూడా తెలిసిపోవు విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అని. ఇంకా మళ్ళా ఒకరు ఉన్నారనే బ్యాలెన్స్ లేకోకుండా అదొక్కటే మిస్టేక్ అయింది. కానీ చూద్దాం, ఆయన వస్తే ఆయనకి ఎంత రేంజ్ వస్తుంది అది ఇక తెలిసిపోవు కదా. ఇంకోటి ఇప్పుడు వచ్చేసి మనోళ్ళు ఏం చేశారంటే మన దివ్యాకి ఏమంటారు, మన దివ్యాని పంపించేకి ప్లాన్ చేసినారని బిగ్ బాస్కి అర్థమైపోయింది. వీళ్ళు 4-5 పోతే దివ్యాని పంపించేస్తారా అని చెప్పి మొత్తం 10 మందిని తెచ్చి పెట్టేదలిగే ఇంకా వేరే ఓట్లు పక్క పోయే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవరి వాళ్ళు వాళ్ళకి వేసుకుంటారు. అయినా కానీ ఇక్కడ మన వాళ్ళు చూపిస్తారనుకో ప్రతాపము. అయినా ఇప్పుడు ఆర్డర్ వైజ్గా ఎవరెవరు ఎంత ఉన్నారో చెప్పుకుంటాం. మొదటిగా చెప్పాలంటే తనుజ పుట్టుస్వామి సూపర్. ఎందుకు సూపర్ అంటున్నామంటే ఆమె 27% అంటే ఇంతమందిలో కూడా 27% పెట్టుకోవడము నిలబెట్టుకోవడము ఆమెకే సాధ్యము, ఆమె ఫ్యాన్స్కే సాధ్యం అని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ పడాల తనుజ వెనకాల పడాల. అలాగే ఉంది, ఆయన కూడా వెనకాలే పడుతున్నాడు. మన తనుజ వెనకాలే ఉన్నాడు. ఎంత ఉన్నాడు? 19.58% అంటే ఇప్పుడు నేను చెప్పే టైము ఒక్క నిమిషం ఎంత అవుతుంది? 9:20 అవుతుంది మార్నింగ్. ఇప్పటికున్న ఈ ఓటింగ్ గురించి చెప్తున్నాం. మరీ పెరుగుతుంది తగ్గుతుంది అనేది మళ్ళీ కథ. తర్వాత థర్డ్ ప్లేస్ ఎవరు ఉండొచ్చు చెప్పండి? ఇంకెవరు? భరణి గారు. థర్డ్ ప్లేస్కి భరణి రావడం అంటే ఆయన అక్కడ అరిచిన అరువు ఎంత దూరమైన పడిందో చూసుకోండి. ప్రజల్లో మారుమోగిపోయింది అనుకోవాలి అంతే. ఎంత పర్సెంటేజు? 17.69% ఉంది. ఇది కానీ విని ఎరగని ఓటింగ్ భరణి గారికి ఇంత ఓటింగ్ పడిందంటే ఇది మాత్రం ఎవరు ఊహించింటారు? ఆయన కూడా ఊహించింటారు ఇంత ఓటు వస్తుందా నీకు అని. నాగార్జున సార్ చెప్పాడుగా, అజాత శత్రువు అరిస్తే ఎంత దూరం వినిపిస్తుందో అని. ఇదేనేమో ఆయన ఒక అరుపు ఎంత దూరం వినిపడి 2 తెలుగు ఆంధ్రాల ఏమంటారు తెలుగు రాష్ట్రాలు 2 మారుమోగిపోయినాయి. థర్డ్ ప్లేస్కి రావడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇది ఇలాగే అర్థం చేసుకొని ఇలాగే పోతే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మళ్ళీ ఆ బాండింగులు ఆమెతో దివ్య గారితో అలా చేసుకోవడము మళ్ళీ ముప్పు వస్తుంది. కానీ ఆయనకి ఏదో అనుకోకుండా ప్లాన్ చేసినాడు. కానీ ఆయన చెప్పిన ప్లాన్ సరిగ్గా లేదు. ఆయన పెట్టాడు కానీ నామినేషన్ ఏమో ఆయన పెట్టిన ఏమంటారు ఆమె మీద పెట్టిన పాయింట్ సరిలేదు. నీ వల్ల నాకు ఏం పోలేదు కానీ నువ్వు నిరూపించుకో అనడము అది కరెక్ట్గా లేదు ఆయనకి. కాకపోతే మన ప్రజలకు నచ్చడం అంటే ఆశ్చర్యము. ఏదో మారుతున్నాళ్ళే ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దామని వేసినట్టున్నారు అందరూ. మీరు భరణి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నిజం చెప్పండి, చాలా బాగా ఏమంటారు మంచి పొజిషన్ పెట్టినారు. భరణి గారికి ఇంకా డోకా లేదు, ఆయన కూడా బాగా ఆడతారని మనం ఆశిద్దాం. తర్వాత 4th ప్లేస్ వచ్చేసి ఇంకెవరు? మన సుమశెట్టి కూడా బాగానే పోతున్నాడు. కాకపోతే 7% అనడం అనేది 7.8% అనుకోండి. దగ్గర నా 8కి దగ్గరగా ఉన్నాడు. 4th ప్లేస్కి వచ్చేసాడు. తర్వాత సుమన్ గురించి చెప్పాలంటే ఆయన ఆడినా ఆడకపోయినా వాళ్ళ ఏమంటారు వాళ్ళ అభిమానులు ఆయన కాపాడేస్తుంటారు.
నో ప్రాబ్లం. ఆయనకి ఎందుకంటే ఊరక కూర్చొన్నా మేము ఉన్నాము, నువ్వు ఊరక నవ్వుతా కూర్చో, మేము గుద్దుతాంగా నీకు అన్నట్టుగానే ఆయన పైన పెట్టేసినారు లెవెల్. ఆ 20 మంది పెట్టినారు, ఆ పైన పెట్టినారు. మనం అనుకున్నాం కదా మన నాగార్జున సార్ వచ్చినప్పుడు, ఆ నాగార్జున సార్ దగ్గరే కాదు ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు. అంతమందిలో పైన పెట్టామంటే టాప్ 5లోకి వచ్చేసినారు కదా. 4th ప్లేస్ ఇమానుయల్ వస్తే 5th ప్లేస్లోకి వచ్చేస్తాడు ఈ ఓటింగ్ ప్రకారం పోయినా. మరి మారుతా ఉంటాయిలేండి. తర్వాత వచ్చేసి 5th ప్లేస్కి సంజన గారు, సంజన గల్రాని. ఆమె కూడా బాగా ఓటింగ్, అసలు ఎప్పుడు తగ్గడం లేదు ఎక్కడము లేదబ్బా. ఎక్కడ ఆ ప్లేస్ నాకు సెట్ చేసి పెట్టుకుంది ఆమె. 5th 6thలోనే అనుకుంటాను, అదే 5th 6thలోనే. రాము ఉన్నప్పుడు కూడా అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. తనకి స్టాండర్డ్గా పోతుంది ఆమె, ఎక్కువలే తక్కువలే. ఆమె గేము ఎలా అంటే ఆమె అటు ఫుల్ స్పీడ్ పోయే బుల్లెట్ ట్రైను కాదు, అలా ఆర్డినరీగా పోయే మామూలు ప్యాసింజర్ కాదు, మామూలు ఎక్స్ప్రెస్ అని చెప్పాలి, మీడియంగా పోతుంది. అలాంటివి ట్రైన్లకు ఎంత గ్యారెంటీనో తన ఓటింగ్ కూడా అంతే గ్యారెంటీగా పడుతుంది. తర్వాత వచ్చేసి దివ్య నిఖిత గురించి ఈరోజు ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఈ రోజుకైనా బిగ్ బాస్ ఆ ప్లాన్ చేయకపోతే మన దివ్య నిఖితని ఇంటికి బస్ టికెట్ తీసిచ్చి, బస్ టికెట్ కూడా అవసరం లేదు, ఇప్పుడు ఫ్రీ బస్సుకి ఎక్కించి పంపించాలని చూసిరే. ఎవరు మన ఫ్యాన్స్ తెలుసు కదా, మన తనుజ ఫ్యాన్స్గా అనుకోవచ్చు, లేదంటే ఆమె ముందు హేటర్స్, వీళ్ళందరూ భరణి గారికి ఉన్న ఏమంటారు బంధాన్ని ఎలాగైనా తెగ్గొట్టాలనుకునే వాళ్ళు కూడా మొత్తం అందరూ కలిసి మంగళహారతి ఇద్దాము అని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఈ కొంచెంలో మొత్తం మార్చేసినట్టు సీన్ మార్చేసి అందరినీ వేస్తారు మీ బుద్ధి పుట్టినోళ్ళు గుద్దుకు అనేదానికి ఎన్నో ప్లేస్ వస్తుంది. అప్పుడు 2, 3, 4, 5, 6th ప్లేస్లో పెట్టారంటే నాట్ బ్యాడ్, సూపర్ అని చెప్పాలి. లేదంటే ఈయన మంగళం నీకు మంగళమమ్మ అనిందరు గ్యారెంటీగా. దివ్య నిఖిత తర్వాత రీతు చౌదరి ఎందుకో వెనకబడ్డది. దివ్య కన్నా వెనకబడ్డం అంటే ఇది ఎక్కడ ఆశ్చర్యంగా ఉంది. రీతునే కాదు, ధీమాన్ పవన్ రీతు కన్నా తక్కువ ఉండడం ఏంటి? వీళ్ళు జంట పక్షుల్లాగా ఇక్కడ కూడా జంటగానే ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ చూస్తే ఎంత ఉందంటే రీతు చౌదరిది 4.5, దివ్య నిఖిత చెప్పలే కదా మీకు. దివ్య నిఖిత వచ్చేసి 5.47 ఉంది, 5.47. మన రీతు వచ్చేసి 4.27. మరి తర్వాత డీమన్ పవన్ కూడా రీతుకు దగ్గరగా ఉన్నాడు, 4.24. వీళ్ళిద్దరూ జంట పక్షులాగా ఇక్కడ కూడా జంటగానే ఉన్నారు. ఏమో మరి ఇంకా ముందరకు వస్తారా, వాళ్ళు ఏదైనా పైన వాళ్ళు మిస్టేక్ చేస్తే వీళ్ళు పైనకి వస్తారు, లేదంటే వీళ్ళు ఇలా ఉంటారు. రీతు మాత్రం ఇప్పుడే పోతుందని గ్యారెంటీ లేదబ్బా, బాగా ఆడుతుంది కదా అమ్మాయి. పవన్ కూడా పర్వాలే, వీళ్ళు కూడా గ్యారెంటీ ఏమంటారు మన రవితేజ పిక్చర్లు ఎలా గ్యారెంటీ ఉంటాయని అందరూ అనుకుంటారు, మినిమం హిట్ ఉంటుంది అనేసి. మరి బ్లాక్ బస్టర్ లేకపోయినా ఈ మధ్య రవితేజ కూడా వాంచి పారేస్తున్నారు కదా పెద్ద హిట్లు. రవితేజ వద్దులే, మన వెంకటేష్ గారు అనుకుందాం. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా నచ్చుతారో వీళ్ళు లవ్ జంటకు అలా నచ్చుతున్నారని చెప్పాలి. గ్యారంటీ వీళ్ళిద్దరూ పర్వాలేదు గేము అన్నట్టుగా ఉన్నారు. వీళ్ళ తర్వాత ఎవరున్నారు ఇంకా గౌరవ్ వచ్చేసి ఎంత పర్సెంటేజ్? గౌరవ్ 3.63 అంటే బాటమ్ 2లో ఉన్నారు. నిఖిల్ నాయర్ 3.3. నిఖిల్ నాయర్ ఈ ప్రకారం అయితే వీళ్ళిద్దరిలో కొంత ఉండొచ్చు, చెప్పలేం, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే గౌరవ్ కూడా కొంత బాగానే ఉంది కాబట్టి గౌరవ్ పర్వాలే అని చెప్పొచ్చు. నిఖిల్ నాయర్ ఏమన్నా ఈసారి గ్యారెంటీ లేనట్టే ఉంది. చూద్దాం, మనం ఈ ఓటింగ్స్ని నమ్మి ఇవే నడుస్తుంది అనే గ్యారెంటీ లేదు కదా. ఇంకా వారం ఉంది కాబట్టి ఇంకా స్పెక్యులేషన్ అవుతుంది కదా, అది చూసుకొని మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పటికైతే స్టార్ట్ అవ్వడంలోనే మంచి శుభ సూచకంగానే స్టార్ట్ అయిందని. అలా ఎవరెవరికి శుభం అంటే మన భరణి గారికి, అలాగే సుమన్ శెట్టికి, సంజన గారికి, దివ్యకి పర్వాలేదు. వీళ్ళు నలుగురికి కళ్యాణ్ పడాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరు జంటగా పైనే ఉంటారు ఇప్పుడు. వాళ్ళకే డోకా లేదు. 27%, 90 పర్లేదు, సూపర్, అసలు ఎక్సలెంట్ అని చెప్పాలి. మీరు కూడా ఓట్లు వేయాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా వేసుకోండి. మీ ఓటు ఎవరికైనా ఇది కూడా నా కామెంట్ చేయండి ఒక మాట. దీంట్లో మీ ఓటు ఎవరికి? కింద నుంచి వస్తారా, మీరు పైనుంచి వస్తారా, మీ ఇష్టం. అది అంటే తనుజ నుంచి మొదలు పెడతారో లేదంటే నిఖిల్ నుంచి మొదలు పెడతారో, అది మీ ఎవరెవరు ఏ అభిమానం ఉంటే వాళ్ళకి వేసుకోండి గ్యారెంటీగా. ఓకే, అంతేకాకుండా ఈరోజు ఆడే గేమ్ కూడా, అది రాజు అనే గేమ్ కూడా చాలా బాగానే ఉంటుంది. కానీ ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఇప్పుడు ఇంతకుముందు మాదిరి వారాలు నడిపిస్తాడా? ఈ వారం అంతా అలాగే నడిపిస్తాడా?
అది వెయిట్ చేయాలి. దానికోసం కూడా చూద్దాం, ఏమైనా జరగచ్చు. ముఖ్యంగా మా ఛానల్ చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్.